రాజకీయ పరమైన అంశాల్లో అతను మాట్లాడే దాంట్లో వ్యతిరేకత ఉంటది, అంటే అవతల వాడికి కౌంటర్ ఉంటది. ప్రతిదీ అది నువ్వు చేస్తున్నావు కదా కౌంటర్. వీళ్ళకి అతను వైసీపీ ఇప్పుడు ఆ లెక్కనైతే ఇదివరకు నన్ను కూడా తిట్టాడు, తిట్టాడు కాబట్టి నేను అతన్ని ద్వేషించట్లా. ఓకే, మనం అప్పుడే నేను కౌంటర్ కూడా చేయలేదు. నన్ను కొంతమంది అడిగారు మీరు సమాధానం చెప్పండి అతనికి అనేసి, అంటే ఎందుకు అతన్ని నేను హైలైట్ చేయడం? అంతే కదా, నేను మాట్లాడిన తర్వాత నన్ను విమర్శించిన వాళ్ళని నేను సమాధానం చెప్పా. వాళ్ళు అలాగ పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది తెలియని వాళ్ళకి కూడా ఎవరు అని తెలుస్తుంది అప్పుడు విని చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకని నేను తర్వాత నేర్చుకుంది ఏంటంటే, నా గురించి ఎవడన్నా వీడియో పెట్టాడంటే మంచిది, నా వాదన ఎట్లాగూ నేను మార్చుకోను, వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళకి వివరణ టైం వేస్ట్ ఎందుకని ఇచ్చింది నాకు. అంటే ఒక కాలం నేర్పిన పాఠం అది. అంతే అంతే. కృష్ణలం కేసు వ్యవహారంలో సిఐ నాగరాజ్ కి నిజంగా థ్రెట్ ఉందా, లేదంటే ఆయన నోరు విప్పకుండా చేస్తున్నారా? ఏం జరుగుతుంది? ఫైనల్ కి వచ్చేసింది, హక్కులకు వచ్చేసింది, అందరూ కలిసి గేమ్ ఆడుతున్నారు. కేసు ఏమీ కాదు, ఫైనల్ గా నాగరాజుకి 4 రోజులు పోతే ఇది అయిపోగానే బెయిల్ వస్తుంది, వచ్చేస్తుందా? ఆయనతో పాటు ఒక కానిస్టేబుల్ కూడా బెయిల్ వచ్చేస్తుంది. కేసు చెత్త కుండీలో పడుతుంది, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే తల్లి పోరాటం అంటే విచారణలో ఏదో తేలుతుంది అనుకుంటే విచారణలోనే కేసు నీరు గారిపోయిందా? అసలు విచారణ సరైన ఆధారాలు కేసు వచ్చింది, ఆధారాలు చూపించకపోవడం, లేవని చెప్పడం. విచారణ చేస్తేనే కేసు వచ్చింది. అందరికీ తెలిసిన నిజం, కళ్ళ ఎదుట కనబడ్డ నిజాన్ని దాచేసి నాగరాజు దాచాడంటే ఏంటి? నిజంగా ఎవరిని ప్రశ్నిస్తున్నారు? అంటే సిఐని కనుక విచారణ తీసుకుంటే ఆ మిస్టరీ ఏదో వేడుతుంది, ఏం జరుగుద్ది అని చెప్తాడేమో అనుకున్నాం. చూస్తే సిఐ దగ్గరికి రావాలి అంటే ముందు టాస్క్ ఫోర్స్ ఇచ్చింది, వాళ్ళని ప్రశ్నించకుండా నువ్వు నాగరాజుని ప్రశ్నిస్తే అదే తర్వాత